నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మూడోసారి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ తాజాగా ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. ఇందిరాగాంధీ గతంలో క్రియేట్ చేసినటువంటి 4077 రోజుల రికార్డ్ని ఈయన 4078 రోజుల రికార్డుగా చరిత్రకెక్కారు. మరోవైపు నెహ్రూ తర్వాత రెండవ అతి ఎక్కువ రోజులు భారత ప్రధానిగా పనిచేసినటువంటి లాంగెస్ట్ పీఎంగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు ఇందిరాగాంధీ రికార్డ్ని నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు. సో ఇప్పుడు నరేంద్ర మోదీ ఎన్నికల తర్వాత మూడోసారి అధికారంలోకి రావాలని ఎందుకు కృషి చేశారు, ఖచ్చితంగా ఈ రికార్డుల కోసమేనా అనే చర్చ ఒక పక్క జరుగుతోంది. అయితే అది పక్కన పెడితే ఇప్పుడు ప్రపంచంలోనే ఒక రకంగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ యొక్క స్థానం ప్రపంచంలో చాలా టాప్ 5లోకి వెళ్ళిపోయింది. మొత్తం అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు నరేంద్రుడి వైపు, నరేంద్ర మోదీ వైపు, భారత్ వైపు చూడటం మొదలుపెట్టాయి. అందుకనే ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియా అనేక అంశాలు, అంటే చైనా గూడ్స్ని బ్యాన్ చేసి మన భారత్ని సెల్ఫ్ సస్టైన్ దేశంగా తీర్చిదిద్దినటువంటి ఘనత నరేంద్ర మోదీ. సో ఇటువంటి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇప్పుడు తాజాగా ఒక సర్వే రిలీజ్ చేస్తే ఆ సర్వేలో షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకి రివీల్ అవుతున్నటువంటి సందర్భం. ఏంటి ఆ ఫ్యాక్ట్స్ అంటే, ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ టాప్లో నిలిచారు. అది కూడా మరోసారి టాప్లో నిలిచారు. అంటే అది ఎంత విశ్వసనీయత చూరగొంటున్నాడో ప్రజలు తెలియదు, మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వేలో మరోసారి తన ఆధిక్యాన్ని చాటుకున్నారు నరేంద్ర మోదీ. సో ఇప్పుడు ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యధిక శాతం మంది మద్దతు ప్రకటించడంలో కూడా అప్రూవల్ రేటింగ్స్ ఏకంగా 75% చేరాయి. అయితే ఈ ఏడాది జూలై 4 నుంచి 10వ తేదీల మధ్య ఈ సర్వేను నిర్వహించినట్టుగా ఆ సంస్థ తెలుపుతోంది. అయితే ఈ సర్వేలో ప్రధానంగా నెంబర్ 1గా నిలవడంపైనే బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవ్య సోషల్ మీడియా వేదికగా కూడా కొంత హర్షం వ్యక్తం చేశారు. అట్లాగే భారతీయులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు కొంత గౌరవ అభిమానాలు చూరగొంటున్నటువంటి నేతగా ప్రధాని నిలిచారని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే అత్యధిక అనుకూల రేటింగ్స్ కలిగినటువంటి నేతగా ఉన్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతూ ఉన్నారు. మరోవైపు బలమైనటువంటి నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా గౌరవాభిమానాలు పొందే నేతగా కూడా మోదీ సారథ్యంలో భారత్ భద్రంగా ఉంటుందని కూడా కామెంట్స్ చాలామంది చేస్తూ ఉన్నారు. అంటే మార్నింగ్ కన్సల్టెంట్ నిర్వహించినటువంటి సర్వేలో మోదీ 2021 నుంచి మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. అంటే ఆయన తన ఆధిక్యాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు. సర్వేల్లో ప్రధానిగా మద్దతు నిలుస్తున్నటువంటి వారి సంఖ్య 70% పైగానే ఉంటుంది. అంటే 2022లో సర్వేలో కూడా 13 ప్రపంచ నేతల్లో జనాదరణ పరంగా ప్రధాని నరేంద్ర మోదీ టాప్లో నిలిచారు. ఇక 2023 నాటి సర్వేలో కూడా ఆయన అప్రూవల్ రేటింగ్స్ 76%కి ఎగబాకాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా జరిగినటువంటి సర్వేలో విశ్వసనీయత రేటింగ్స్ గరిష్టంగా 78% తాకాయి. మరి ఈసారి కూడా తాజాగా నిర్వహించినటువంటి సర్వేలో కూడా ప్రధాని తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా నేత లీ జే మ్యాంగ్ కూడా ఉన్నారు. 59% అప్రూవల్ రేటింగ్స్తో రెండో స్థానంలో నిలిచారు ఆయన. ఆ తర్వాత స్థానంలో అర్జెంటీనా నేత జవీర్ మైలీ 57%గా ఆయన నిలిచారు. ఇక అట్లాగే కెనడా అధినేతగా మార్క్ కార్న్ 56%గా. ఇక ఈ జాబితాలో 44% అప్రూవల్ రేటింగ్స్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8వ స్థానంలో నిలిచారు. అంటే డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా ఇవాళ నరేంద్ర మోదీ మించిపోయారు అప్రూవల్ రేటింగ్స్లో. మరోవైపు అత్యధికంగా విశ్వసనీయ గల నేతగా ప్రపంచంలోనే నెంబర్ 1లో ఇవాళ నరేంద్ర మోదీ నిలిచారంటే ఇది ఖచ్చితంగా భారత్లో ఇందిరాగాంధీ రికార్డు ఏ విధంగా అయితే నరేంద్ర మోదీ బద్దలు కొట్టారో ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే కూడా అత్యంత విశ్వసనీయ రాజకీయ నేతగా నరేంద్ర మోదీ మరో రికార్డును సృష్టించారు. ఆ రికార్డు గతంలో కంటే కూడా కొంత మెరుగ్గా ఎగబాకినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ విశ్వసనీయత ఇంకెంతకాలం కొనసాగుతుంది, ఇంకెంతకాలం నిలుపుకుంటారనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.